రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా బీసీ వర్గాలకు చెందినటువంటి మంత్రులకు ఇచ్చి మీ చిత్తశుద్ధినైనా కనీసం పార్టీ పరంగా మీరు నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు కాంట్రాక్టులు కూడా మీ చేతుల్లో ఉన్నాయి. బడా కాంట్రాక్టులు అన్నీ కూడా ఏ ఒక్క బీసీ వర్గానికి కూడా చెందే విధంగా మీరు అందులో ఆ టెండర్లో పొందుపరచని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు బీసీ కుల వృత్తులపైన ఆధారపడుతున్నటువంటి మా మత్స్యకారులు కానీ, గౌడ సంఘాలు కానీ, మరి పద్మశాలీలు కానీ ఏ ఒక్క వర్గానికి కూడా సరైన నిధులు ఇచ్చి వాళ్ళ కుల వృత్తులను కూడా కాపాడే పరిస్థితిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు సుమారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 50 సార్లు మరి ఢిల్లీకి పోయినారు. ఈ 50 సార్లలో మోడీ గారిని కలిసి బీసీ మరి వర్గానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఏమైనా వివరించినవా?